అందరికీ శుభోదయం. మీరైతే అందరు ఎన్ని ఎన్ని గంటలకు లేస్తారు? నేనైతే 5 కన్నా ముందే లేస్తా. ఎందుకంటే ఇంట్లో పొద్దున వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం లేవక తప్పది. అవసరమైతే మధ్యాహ్నం ఒక 1 అవర్ పడుకున్నా పర్లేదని పొద్దున్నే లేస్తా నేనైతే. అంటే రెగ్యులర్గా లేవ్వాలని ఏం లేదు. ఒక్కో రోజు లేవకపోయినా అన్ని రోజులైతే లేసుడే ఉంటుంది. ఈరోజే చాలా రోజుల నుండి అనుకుంటున్నా ఫుల్ వీడియో పెడదామని. ఈ వీడియో తీయడం అంతా ఒక ఎత్తు. దీన్ని కుదించి పొద్దున 5 నుండి మధ్యాహ్నం 1-2 దాకా తీసిన వీడియోని దీన్ని మొత్తం కుదించి 7 నిమిషాలకు తేవడం అనేది మాత్రం పెద్ద టాస్క్. దీన్ని వీడియో తీయడమే పెద్ద టాస్క్. నేను వీడియోలు చూసేటప్పుడు బాగా ఇట్లా మూవ్ చేసేస్తాను నేను వేరే వాళ్ళ వీడియోలు. ఇదంతా ఎందుకులే కానీ ప్రతిదీ చూడాలని నాకు ఈరోజే అర్థమైంది. ఈ వీడియోని చేయడానికి దాదాపు నాకు ఒక 4 గంటల టైం పట్టింది. మరి రెగ్యులర్గా పెట్టే వాళ్ళకి మాత్రం చేతులెత్తి మొక్కాలి. నీదైతే మా బయట ఆకిలి అసలు వేయనవసరం లేదని మీకు ఒకసారి చెప్పిన, కానీ మన ఇంటి ముందటనే కదా నీట్గా ఉండాలని అలికేస్తా. అందులో నాకు అలికేయడం అంటే భలే ఇష్టం. నాకు చిన్నప్పటి నుండి అక్కడ లేదు అలికేసేది, ఇక్కడ లేదు. అందుకే ఇక్కడ బయట ఆకిలి చేసుకొని అలికేసుకుంటున్నాం. అలికేస్తే ఆకిలంతా పచ్చ ఆకిలి ముందర తెల్ల ముగ్గేస్తే మాత్రం హైలైట్గా కనబడుతుంది. రాను ముందటి తరాల వాళ్ళకు అసలు అలుకు అనేది తెలియదు కావచ్చు. అందరికి ఇప్పుడు గచ్చులు అయిపోయినాయి కదా, కానీ అలుకే కదా ఎంత మంచిగా కొడుతుంది ఇంటి ముందట. ఎన్ని పనులు చేసినావా అని ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఏం చేస్తున్నావు అని అంటారు. ఏం చేద్దాం పని. కానీ మనుషులు ఎట్లా తయారయ్యారు అని అంటే ఒకరిని అడిగితే 1000 మంది సలహా ఇస్తారు. అదే మరి 1000 మందిని అడిగితే ఒకరు చేసేది సాయం. వాళ్ళు సాయం చేయకపోగా 10 మాటలు మాట్లాడతారు. మారిపోతున్న తేదీలు ఎన్నో నా లైఫ్లో, మారిపోతున్న సంవత్సరాలు ఎన్నో, వదిలి వెళ్తున్న మనుషులు, ఇవన్నీ తెలిసినా కూడా పడుతున్న బాధలు, తెగిపోతున్న బంధాలు, నిన్నటి జ్ఞాపకాలు, రేపటి ఆలోచనలు. నాది మాత్రం సగం జీవితం కాదు, 75% అయిపోయింది జీవితం. అయినా రేపటి కోసానికి ఆలోచన, ఎలా అన్న ఆలోచన. వీటన్నిటి మధ్యలో వదులుకున్న నా ఇష్టాలైతే ఎన్నో కొల్లలు, 1 కాదు 2. అంటే ఎంతమంది అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా, ఇంకేమి ఇష్టాలు అని చూసేవాళ్ళు అనొచ్చు. కానీ నా మనసుకు తెలుసు నా ఇష్టాలు ఎన్ని వదులుకున్నానో. అది చెప్పుకుంటే తీరేది కాదు, తరిగేది కాదు. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. అన్నీ నేర్చుకున్నా కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఏం చేయలేకపోతున్నా. అదే నా బాధ. ఏం చేద్దాం, జీవితం అంతా ఇట్లా గడిచిపోతుంది. వదులుకున్న ఇష్టాల ముందు అసలు నేను ఏం చేయలేను అన్న బాధలే ఎక్కువ ఉన్నాయి నాకు. ఇంత చిన్న వయసులో నేను ఏం నాకు వచ్చిన పని కూడా చేయలేని సిచ్యువేషన్ నాది. ఎందుకంటే నేను పర్సనల్గా ఎవరిని నా ఎదుట కూర్చొని నేను ఎవరితో చెప్పుకోలేను. మనం ఒకటి చెప్తే వాళ్ళు 10 ఊహించుకుంటారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకులేండి ఇవ్వడం. అదే నేను మీతో చెప్పుకున్నాను, నేను మీకు తెలియదు, మీరు నాకు తెలియదు. ఇలాగైనా నా బాధని, నా మనసులో ఉన్న బాధని సగం తీర్చుకుంటున్నా అన్నట్టు మీరేమనుకోకండి. నేనైతే ఈరోజు తెల్లవారక ముందే పూజ చేసుకోవాలనుకున్నా. ఈరోజైతే అనుకున్నట్టు తెల్లవారక ముందే దేవుని గది అంతా శుభ్రం చేసుకొని, నాకు సపరేట్గా గది ఏం లేదు. ఇల్లు ఇంత పెద్దగా ఉన్నా కానీ మళ్ళీ కిచెన్లోనే అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది దేవుళ్ళని. ఇక్కడ సెట్ కాక వాస్తుకి ఎక్కడ లేక నేను కొంచెం వాస్తువులను ఎక్కువ నమ్ముతా అన్నట్టు. అంటే ఏది జరిగే టైంలో అది జరుగుతుంది, ఓకే, నో ప్రాబ్లం. దాన్ని మనం ఏం పట్టించుకోము. కానీ మనం జరుగుతుంది కదా అని గాలికి దీపం పెట్టి వదిలిపెట్టలేం కదా. మన ప్రయత్నం మనం చేయాలి కదా. అందుకే కిచెన్లో అరేంజ్ చేసుకున్న దేవుణ్ణి. ఇంకా నా చిన్న కొడుకు విషయానికి వస్తే వాడు నాకు అమ్మ నాన్న. నా పెద్ద కొడుకు ఒక రేంజ్లో అయితే, నా చిన్న కొడుకు అమ్మ నాన్న అన్న అన్నీ అత్త మామ అన్నీ వాడిలో ఉంటాయి. ప్రతి పని నాకు హెల్ప్ చేస్తాడు. ఈమెయితే మా అత్తమ్మకి హెల్త్ బాగాలేదని ఒక షార్ట్ వీడియోలో చెప్పిన కదా. ఈ రోజు నుండి మా మీద ఉండు ఆమె. పొద్దున్న లేచిన కదా, లేచిన నుండి ఇప్పుడే ఫస్ట్ కూర్చోవడం. అందుకే కూర్చుండే లోపల ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయినాయి. ఆమెకు స్నానం కూడా మనమే వేయించుడు, నడుము లేవస్తలేదు. ఇవన్నీ పనులు చేస్తూ కూడా మిషన్లో బట్టలు వేసిన ఈ పని నడుస్తుంది. మాకు పైన ట్యాంక్ కలెక్షన్ లేదు. నల్లొచ్చినప్పుడే పట్టుకోవాలి కాబట్టి బోర్ ఉన్నది, కానీ ఇక ఎందుకులే నల్ల నీళ్ళు వేస్ట్ చేయడం, పొదుపు వేద్దాం అన్నట్టుగా నల్లొచ్చినప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసిన. నేను ఇక్కడ చేస్తే మా వారు ఉగాది పచ్చడి వేయడానికి హెల్ప్ చేస్తుర్రు.
మా వారు హెల్ప్ చేసుడు తక్కువ, కిచెన్లో చెత్త చెత్త వేయడమే ఎక్కువ ఉంటుంది. తను హెల్ప్ చేసే కన్నా సైలెంట్గా ఊరుకుంటేనే నయం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన వేసే 5 నిమిషాల పనికి నేను 10 నిమిషాలు అద్దుకోవాలి. ఉగాది పచ్చడి తీసుకొచ్చి మా అత్తమ్మకి ఇస్తే ఇదేందే పుల్ల పుల్లగా వగరు వగరు ఉందని అంటుంది. ఏం చెప్పలేక నేను నవ్వుతుంటే నా చిన్న కొడుకు నవ్వుతుండు, అత్త కోడలు మంచిగా ఉన్నారు అని. అయితే నేను మా అత్తని అత్తమ్మ అని అక్క అనే పిలుస్తా. ఎందుకంటే మేము మా డాడీకి పెద్ద అక్క కాబట్టి చిన్నప్పటి నుండి అక్క అక్క అనడం అలవాటు అయిపోయింది కాబట్టి అక్క అని పిలిస్తే మా వానికి కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి. ఎక్కడన్నా అత్తని అత్తమ్మ అని పిలుస్తారు కానీ నువ్వేంది మమ్మీ ఎప్పుడు అక్క అక్క అంటున్నావు అని నవ్వుతున్నాడు. ఇక లాస్ట్కి వస్తే పనులన్నీ అయిన తర్వాత మా అత్తమ్మకు స్నానం గిట్లా చేయించిన తర్వాత అసలు నేనే ఆమె రూమ్కి పోయి చేయించాలి, కానీ నాకు పనులు తీరుతలేవు, మెల్లమెల్ల ఇక్కడికే రమ్మంటే పాపం మా స్టాండ్ పట్టుకొని ఇబ్బంది పడుకుంటా మెల్లమెల్లగా వచ్చింది. ఆమె రావడమే గొప్ప అనుకున్నా. నాకు ఒక్కదానికి ఇక్కడికి అక్కడికి పోవడం ఇబ్బంది అవుతుందని పాపం ఆమె కూడా అర్థం చేసుకున్నట్టుంది. ఇంకా అప్పాల విషయానికి వస్తే బూరెలు అయితే నేను బూరెలు చేసుట్లో పర్ఫెక్ట్ అండి. అసలు నేను ఏం వంక లేకుండా చేస్తా. నా చిన్న కొడుకు కొంచెం ఎదిగిన నుండి కాలుస్తాడు, చపాతీలైనా అప్పాలైనా కాలుస్తాడు వాడు. నేను నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటా కాలువు నాన్న అంటాడు, నెయ్యి పోసుకుంటా కాలుతున్నాడు, అందులో ముంచి లావట్టినట్టు చేస్తున్నాడు. నేను అప్పాలు చేయంగా మా చెల్లె వీడియో కాల్ చేసింది. నా పక్కకు మా వారు ఉంటే ఒక్కసారి రావా బావా అని పాట పాడుతుంది అన్నట్టు. నీకు పండగ నాడు కూడా ఇవే వేషాలా అని నేను బెదిరిస్తున్నా ఆమెని. ఆమె ఇంకా అప్పాలేం మొదలు పెట్టలేదు కానీ ఫోన్ చేసి ఫోన్లో మాత్రం ఈయనతోని జోకులు చేసుకుంటూ నవ్వుతున్నది. అట్లుంటుంది. వీళ్ళు బావ మరదళ్ళు కాబట్టి భలే సరదాగా ఉంటారు. అట్లా కూడా ఉండాలి పోనీ. మా అప్పాలు అయితే రెడీ అయినాయి. ఎక్కువ వేయలేను, తక్కువనే వేసిన. పిల్లలు తినని ముందే చెప్పారు నాకు, మా వారికి, మా అత్తమ్మకి. మనిషికి 2 అయితే సరిపోతాయిలేండి. అంతకన్నా ఎక్కువ తినే ఓపిక లేకుండా అయిపోయినాయి బాడీలకు. చాలు, ఇదైతే టైం అయింది 12, 1 అవుతుంది. అత్తమ్మకు బన్నీ అన్నం ఇచ్చి రావడానికి పోతుండని అత్తమ్మకైతే ఫస్ట్ అన్నం పెట్టిన తర్వాత అత్తమ్మ బన్నీ పోయి అన్నం వచ్చిన తర్వాత మేమైతే అందరం కూర్చొని తిన్నాము. నా వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఒక 1 year తర్వాత పెడుతున్న వీడియో కావచ్చు సొంతంగా.